దేవుని నామానికి వందనాలు. దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని ఇప్పుడు మనము ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. రాయబడినటువంటి వాక్యాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ఇప్పుడు ఒకసారి మనము పరిశీలించినట్లయితే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని యొక్క శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు అంటే దేవుని యొక్క మంచి ఈవులు ఉన్నాయంటండి. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర మనము చూడని, మనము వినని, మనము గ్రహింపని ఎన్నో గొప్ప ఘనమైన ఆశీర్వాదాలు దేవుని చెంత ఉన్నాయి. హల్లెలూయా. శ్రేయస్కరమైన అంటే అవి మన జీవితంలో ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టేవి, అవి మన హృదయాన్ని మరి బలపరిచేవి, మన గాయములను మాన్పేవి, మన యొక్క శాపములను తొలగించేవి, మన యొక్క పాపముల నుంచి, మన భారము నుంచి, మన శ్రమ నుంచి, మన యొక్క పరిస్థితులన్నిటి నుంచి మనలను విడిపించి సంతోషపెట్టే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుని చెంత ఎన్నో 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 ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన దగ్గర ఉన్నదాన్ని మనము పొందుకోవడానికి ఏ విధంగా మనము మరి ఆయన ఇచ్చే ఆ యొక్క ఘనమైన ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాము అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి మరి నువ్వు చూస్తున్నటువంటి నువ్వు వింటున్నటువంటి మాటలకు నీవు లోబడినట్లయితే, హల్లెలూయా. మరి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారండి. హల్లెలూయా. కానీ నమ్మకము పెట్టకుండా పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక పని చేసినప్పుడు దాని మీద శ్రద్ధ కలిగి దాని యందు ఒక కాన్ఫిడెన్స్, నేను ఇది చెయ్యాలి, చేస్తాను, చేసిన దాని నుంచి ఫలితము పొందుకుంటాను అనే మరి కాన్ఫిడెన్స్ అంటే అనే హృదయపూర్వకమైనటువంటి మరి నిశ్చయత అనేది నీలో లేకపోతే దాని నుంచి నువ్వు ప్రతిఫలాన్ని మనము పొందుకోలేము కదా. హల్లెలూయా. మరి అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతునిగా ఎంచబడ్డాడండి. హల్లెలూయా. కాబట్టి ఆయన దేవుని నుండి మరి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, సంతోషాన్ని తెచ్చిపెట్టే ఆశీర్వాదాలు, బలమునిచ్చే ఆశీర్వాదాలు, మరి అనేక మందిని ఆశీర్వదించగలిగినటువంటి ఆశీర్వాదాలు మరి అబ్రహాము గారు పొందుకున్నట్లుగా మనం చూసినప్పుడు ఈరోజు మనము ఏమి చేయలేకపోతున్నామో మనం తెలుసుకోవాలి కదా. హల్లెలూయా. మరి మందిరానికి రాలేకపోతున్నారు ప్రజలందరూ కూడా, మరి విశ్వాసులందరూ కూడా ఏ విధంగా అంటే భక్తి చేసేది సామాన్యమైన భక్తి అండి. ఒక మనిషిగా పుట్టాము అంటే, ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఏదో ఒక శక్తి లేకపోతే మనం ఇలాగున రాలేము, మనం ఇలాగున పోలేము. హల్లెలూయా. ఒక మనిషి జీవించాలి అంటే ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే నమ్మకమే కానీ ఆ శక్తిలోనే ఇది ఒక శక్తిగా నన్ను నడిపిస్తుంది అని ఒక చిన్న నమ్మకం కాదండి. మీరు దేవుని యందు పెద్ద నమ్మకాన్ని కలిగి ఉంటే మాత్రమే దేవుని నుంచి అంటే ఒక దృఢ నిశ్చయత, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను తిరిగి జన్మించాను అనే హృదయ నిశ్చయత నీలో లేకుండా దేవుని ద్వారా వచ్చు ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయం కలవరపడుతోందా? ఈరోజు నేను వెళ్ళే మార్గము కరెక్టేనా? ఈరోజు నేను వెళుచున్నటువంటి మార్గం అంతట్లో ఎదురయ్యే ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని పొందుకోగలుగుతానా అనే ఆలోచన నీకున్నట్లయితే, అనే అనుమానము నీకున్నట్లయితే దేవుడి దినమున మరి నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని, నీ మార్గాన్ని నీవు ఎంచుకున్నప్పుడు, నీవు ఎంచుకున్నటువంటి మార్గములో అది నీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నీవు ఎలా ఆలోచిస్తావు? దాన్ని నేను చేసినప్పుడు ప్రతిఫలం ఎంత వస్తుంది అనేది నువ్వు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, దైవభక్తి విషయంలో కూడా
దేవుని విషయంలో కూడా మరి నీవు ఎలాగున దాని మీద మరి నిశ్చయిత ఉంచాలి అని అంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే దృఢ నిశ్చయిత లేకపోతే నువ్వు దాని నుంచి ప్రతిఫలం పొందుకోలేవు. ఎలాగైతే నువ్వు చేసే పని మీద నీకు నిశ్చయిత లేకుండా, ఎలా పని చేయాలో ఎలా పొందుకోవాలో తెలియకుండా, పని మీద నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఎలాగైతే దాని నుంచి ప్రతిఫలం నువ్వు పొందుకోలేవో, అలాగే దేవుని యందు భక్తి విషయంలో, దేవుని యందు శ్రద్ధ విషయంలో, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండట విషయంలో నీ యొక్క హృదయము ఎలాగున ఉంది అనేది ఒకసారి నువ్వు మరి ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము సంఘానికి వెళుతున్నాము, మన సన్నిధికి వెళుతున్నాము, వాక్యం సమయానికి వెళుతున్నాము, ఆరాధించే సమయానికి చాలామంది రారండి. ఎలా చేస్తున్నారు భక్తి అని అంటే, వారికి వీలైనటువంటి సమయాన్ని మాత్రమే ఇస్తారు, కానీ వీళ్ళు కల్పించుకొని వీళ్ళు చేసుకుని సన్నిధికి రావాలనే నిశ్చయిత మాత్రం వారికి ఉండదు. హల్లెలూయా. దేవుడు నిన్నెంతగానో ప్రేమించాడు అనే నిర్ణయము గనక నువ్వు ఒప్పుకుంటే, హల్లెలూయా, దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు కూడా ప్రేమించగలిగిన స్థితిలోనికి నువ్వు మార్చబడగలిగితే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఆయన మనకి ఇచ్చుటకు మనల్ని ఎదుర్కొనబోచున్నాడండి. హల్లెలూయా. అతనికి ఇచ్చుటకు నీవు ఎదుర్కొనుచున్నావు అని రాయబడింది. హల్లెలూయా. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అని అనబడిన వారందరూ కూడా మరి వారికి కలిగినటువంటి శ్రమల్లో ఆందోళన చెందుతూనే ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మరి విశ్వాసమును కోల్పోతూ ఉన్నారే కానీ అధిక విశ్వాసములోనికి నడిపించడానికి దేవుడు ఈ దినమున నీ మీద ఉంచబడినటువంటి శ్రమ కాదు, అది కొట్టివేయబడుతుంది. నింద కాదు, కొట్టివేయబడుతుంది. నీ పరిస్థితి నీకు ఏమాత్రము హాని చేయదు అని నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో వేడుకోగలుగుతున్నావా? నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకోగలుగుతున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకోగలిగితే, మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దేవుని మీద ఆసక్తిని గనక మనం హృదయంలో పెంపొందించుకోగలిగినట్లయితే దేవుడు నీకిచ్చు బహుమానము తప్పకుండా నీకు దయచేయునుగాక. హల్లెలూయా. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలండి. అబ్రహామును దీవించినట్లుగా అన్ని విషయంలో నిన్ను దీవించుటకు దేవుడు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏం కోల్పోతున్నావో, దేన్ని విడిచిపెట్టుకుంటున్నావో, లోకమందు పాపమందు మరి ఈ యొక్క మన కంటికి కనిపించేవన్నీ మనకు శ్రేయస్కరంగా కనిపించి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు ప్రతి సమయము కూడా అతి శ్రేష్టమైనదని గమనించు. దేవునికి ఇచ్చే సమయము ఏదైనా కూడా అది నీ జీవితంలో ఖచ్చితంగా కార్యము చేయను గనక అట్టి సమయాన్ని దేవునికి ఇవ్వడానికి నేను ఇష్టపడినట్లయితే, హల్లెలూయా, నాకు విశ్రాంతి లేదండి, నేను పనులు చేస్తూనే ఉన్నానండి, నాకు విశ్రాంతి లేక నలిగిపోతున్నానండి అని నీవు అనుకున్నట్లయితే ఆ నలిగిపోతున్న సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు. హల్లెలూయా. నీవు నలపబడుచున్నటువంటి శ్రమ యావత్తు కూడా నీకు అధిక విశ్రాంతిని కలుగజేయటానికి దేవుని సహాయం నీకు అందును కదా. మరి ఆయన ఇచ్చు బహుమానం నీవు పొందుకొందువు కదా. మరి ఈ దినమున దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు విలువైన సమయాన్ని, ఉదయకాల ప్రార్థన, మరి విశ్వాస జీవితము, మరి వాక్య ధ్యానాంశము మన జీవితంలో ఉన్నట్లయితే, విశ్వాసము అనే డాలును మనం పట్టుకోగలిగినట్లయితే దేవుడు ఈ దినమున చెప్తున్నాడండి, ఆయన మనకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. ఈరోజు మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరి చేసుకుందాము. దైవ భక్తి విషయంలో శ్రద్ధ కలిగి చేద్దామండి. ఏదైతే దేవునికి ఇవ్వాలో అది ఇచ్చి చూసి మనము పొందుకోవలసినటువంటి సమస్తము కూడా పొందుకుందాము. సమస్త దీవెనలు ఆయన యొద్ద నుంచి మనం పొందుకోవడానికి అర్హులమని ఈ లోకము ఒప్పుకొనున్నట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకుందాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యము నేటి ధ్యానాంశము మరి మన జీవితంలో, మన భక్తి విషయంలో దేవుడు చెప్పిన ఈ మంచి మాటలు మన హృదయంలో విత్తుకుని మనందరము కూడా మన హృదయాలను సరిచేసుకుని
దేవునికి మహిమకరముగాను దేవుని గణపరచువారుగాను ఆయన మహిమను కొనియాడు విధముగాను మన జీవితాలను మనము మార్చుకుందామండి. ఆశీర్వాద కారణంగా మనము ఉందాము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. సమస్యలు కొట్టివేయబడతాయి, పరిస్థితులు మారిపోతాయి, మీ శ్రమగా ఉండదు. ఈరోజు వాక్యము విన్న మీరు ఒక్కసారి మీ హృదయాన్ని దేవునికి అప్పగించడానికి సిద్ధపడినట్లయితే ప్రతి ఒక్కరు తలలు వంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, అయా ఈ ఉదయకాలమున ప్రభా నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానము, మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు అందించి ఉన్నారు. అయ్యా ప్రతి ఒక్కరము ఆశిస్తాము మా జీవితాలు బాగుపడాలని. అయ్యా మేమందరము కూడా ఆశపడతాము మేము ప్రభా తండ్రి నాయన అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. కానీ మా జీవితాల్లో ఏదైతే శాపంగా ఉందో, ఏదైతే పాపము చేత వచ్చిన జీతము మమ్మల్ని ఏలుతూ ఉందో, అయ్యా తండ్రి నాయన ఆశీర్వదించబడవలసిన మేము అయ్యా ఆశీర్వాద కారణంగా ఉండవలసిన మేము ఈరోజు శాపకరమైన పరిస్థితిలో ఉన్నాము అంటే అది కేవలము మా అవిధేయత. అయ్యా మా హృదయములో మేము ప్రభా తండ్రి నాయన పాత జీవితంలో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే దయతో మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. అయ్యా నేను విశ్వసించుటలో కానీ మిమ్మల్ని గణపరచుట విషయంలో కానీ మేము ఏమాత్రము లోపము చేసి ఉన్నా కూడా దయతో మమ్మల్ని క్షమించి ప్రభా తండ్రి నాయన అట్టి స్థితిని ప్రభా అనగా అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని గణపరచు వారిని గణపరుస్తానన్న రీతిగా అయ్యా మిమ్మల్ని గణపరుస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ అయ్యా మీ నామమును ప్రభాతాన్ని విశ్వసిస్తూ మీ అందే నిత్య జీవమును పొందుకుంటూ సమస్త ఆశీర్వాదకరమైనటువంటి ప్రభా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు నేను చూస్తున్న నీ ప్రియ బిడ్డలందరూ కూడా పొందుకున్నట్లుగా, వారి శాపములు కొట్టివేయబడినట్లుగా, వారి యొక్క అప్పులు కొట్టివేయబడినట్లుగా, వారి కోర్టు సమస్యలు కొట్టివేయబడినట్లుగా, వారి కుటుంబ తగాదాలు ప్రభ విడిపోవునట్లుగా అయా శాంతిని, సమాధానమును, అనారోగ్య సమస్యల నుంచి అయా ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ బిడ్డలను విడిపించండి. అయా వాక్యము చేత ప్రభా నీ బిడ్డలను నింపండి, ఆశీర్వాద కారణముగా ఉంచండి. అయా నీ యొక్క సహాయము, సహవాసము, సన్నిధి, దీవెన మా అందరికీ దయచేయమని ఈరోజు ప్రభ పెళ్లి రోజు చేసుకుంటున్నటువంటి ప్రియ బిడ్డలను ప్రభాతని వాక్యం చూస్తున్నటువంటి ప్రభాతాన్ని నేను ప్రభ మ్యారేజ్ డేలు కానీ అయా తండ్రి నేను బర్త్డేలు కానీ జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభ అయా తండ్రి నేను బిడ్డలను మీరు దీవించండి. ఆయుష్కాలం అంతా కూడా నీ కృప ద్వారా నడిపించండి. వారి యొక్క ప్రభ కుటుంబ జీవితమును ఇంకను బహు బలముగా కట్టి అయా నీ సన్నిధిలో నీ సేవలో నాయన బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కృపగల హస్తము వారికి తోడుగా ఉంచి అయా నేటి ప్రభాతాన్ని నేను ఆశీర్వాదాలు మేమందరము పొందుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.